హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు తులసి ఫుడ్స్. ఈరోజు వచ్చేసి పన్నీరు బ్రెడ్ శాండ్విచ్ చేస్తున్నానండి. పన్నీర్ శాండ్విచ్ అది ఏ విధంగా తయారు చేయాలో చేసి చూపిస్తాను. ముందుగా ఒక పాత్ర పెట్టుకొని పొయ్యి మీద కొంచెం నెయ్యి వేసుకోవాలండి. దాంట్లో కొంచెం ఆ నెయ్యి కాగిన తర్వాత జీలకర్ర 1 టేబుల్ స్పూను ఆ నేతిలో వేసుకోవాలండి. తొందరగా కాగిపోతుంది జీలకర్ర అనేది. తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి లైట్గా మన గరిటె తీసుకొని వేయించుకోవాలండి. తగినంత సాల్ట్ యాడ్ చేసుకుంటే ఈ టైంలోనే మనకి ఈ ఉల్లిపాయలు అనేవి తొందరగా ఫ్రై అవటానికి సాల్ట్ అనేది సహకరిస్తుంది. కొంచెం 1 టేబుల్ స్పూన్ సాల్ట్ క్వాంటిటీకి తగినట్లుగా, తరువాత పసుపు యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగుతున్నాయి కదా, ఈలోపు పన్నీర్ అనేది నేను ఇలా క్లీన్ చేసి పెట్టుకుంటానండి. శుభ్రంగా వాటర్లో 4 టైమ్స్ కడుక్కున్నాను. తరువాత ఇలా చిన్నది మన గ్రేడింగ్ ఉంటుంది కదా, దాంతో సన్నగా గ్రేడ్ చేసుకోవాలి. ఇలా తురుముకున్న పన్నీర్ని మనకి ఎంత కావాలో, మన శాండ్విచెస్ ఎన్ని చేసుకోవాలో దాని క్వాంటిటీని బట్టి మనం తయారు చేసుకోవాలి. నేను వచ్చి ఒక 25 గ్రామ్స్, ఒక శాండ్విచ్కి 25 గ్రామ్స్ పన్నీర్ అయితే యూజ్ చేశాను. ఎక్కువ పన్నీర్ శాండ్విచ్ కాబట్టి పన్నీర్ ఎక్కువ వేస్తే టేస్ట్గా ఉంటుంది. ఒకవైపు పన్నీర్ తురుముకుంటూ ఇలా ఉల్లిపాయలు పచ్చిమిర్చి అయితే ఫ్రై చేసుకున్నాను. పన్నీర్ మొత్తం ఇలా తురుముకొని అందులో వేగిన ఉల్లిపాయ ముక్కల్లో పన్నీర్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇలా మొత్తం పన్నీర్ అంతా తురిమింది మొత్తం అందులో యాడ్ చేసేసుకొని ఒక్కసారి అలా కలుపుకోవాలి. మొత్తం ఆ ఉల్లిపాయ మిశ్రమానికి ఈ పన్నీర్ పట్టేటట్లుగా. చూసారు కదా ఎలా స్మోక్ వస్తుందో. ఇలా స్మోకీ ఫ్లేవర్ వస్తే మనకి టేస్ట్ చాలా బాగుంటుందండి. ఇలా కలపెట్టుకొని దించేసుకున్న తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోవాలి. తర్వాత మనకి తగినంత నెయ్యి యాడ్ చేసుకోవాలండి. ఇది అనేది బటర్ లేదా నెయ్యి వాడచ్చు. నేనైతే నెయ్యి వాడుతున్నాను. 1 టేబుల్ స్పూన్ నెయ్యిని మనకి పెనం మొత్తం పాన్ అంతా అలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత బ్రౌన్ బ్రెడ్ తీసుకుంటానండి. నేను ఎక్కువగా బ్రౌన్ బ్రెడ్ యూజ్ చేస్తాను. ఈ బ్రౌన్ బ్రెడ్ని 2 వైపులా కాల్చుకోవాలి. ఇలా నెయ్యి మీద పెట్టి ఒకవైపు స్ప్రెడ్ చేసేసుకొని సెకండ్ వైపు కూడా తిప్పేసుకుంటే మనకి బ్రెడ్కి 2 వైపులా ఈ నెయ్యి అనేది పడుతుంది. ఇలా 2 వైపులా కాల్చుకున్న తర్వాత మనం తయారు చేసుకున్న పన్నీర్ అనేది ఉంటుంది కదా, దాన్ని ఇవి రెండిటి మధ్యలో స్టఫ్ చేసుకోవటమేనండి. ఇలా బ్రెడ్ని అయితే బాగా డీప్ రోస్ట్ ఏం చేయకూడదండి. ఒకవైపు అయితే రోస్ట్ చేసుకోవాలి, ఒకవైపు అక్కర్లేదు. చూసారు కదా పన్నీర్ ఎంత సాఫ్ట్ అయిపోయిందో. ఊరికే మెల్ట్ అయిపోతుందండి పన్నీరు. పీసెస్ కంటే ఇలాగా శాండ్విచెస్లో తురిమేసుకుంటే మనకి తినటానికి చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ముక్కలు అవి లేకుండా స్మూతీ స్ట్రక్చర్లో బాగుంటుందండి తినటానికి. బ్రెడ్నైతే ఒకవైపు లైట్గా కాల్చుకున్నాను. ఆ కాల్చుకున్న వైపు ఇలా పన్నీర్ని పెట్టేసేసుకొని మధ్యలో మొత్తం స్టఫ్ చేసుకుంటాను. నాకు ఈచ్ బ్రెడ్కి 25 గ్రామ్స్ పన్నీర్ అయితే పట్టిందండి. బాగుంటుంది, ఎక్కువ క్వాంటిటీ పెట్టుకుంటే టేస్ట్గా ఉంటుంది. ఇలా చేసుకున్న పన్నీర్ మిశ్రమాన్ని మొత్తం బ్రెడ్ మధ్యలో స్టఫ్ చేసుకోవాలండి. ఇలా చేసుకొని పైన మనం ఇప్పుడు పక్కన ఇంకో బ్రెడ్ కాల్చుకున్నాం కదా, దీనిపైన పెట్టేసుకోవాలి. అలా పైన పెట్టిన తర్వాత ఒక్కసారి అట్ల కాడతోటి అలా నొక్కేస్తే అవి అంతా అతుక్కుపోతుందండి. ఇలాగ మనం శాండ్విచ్ మేకర్లో చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా పెనం మీదే చేయటం అలవాటండి నాకు, మేకర్ కంటే. శాండ్విచ్ మేకర్లు అయితే మొత్తం ఒకసారి స్టఫ్ చేసి పెట్టేసేయచ్చు. ఇలా పెనంలో అయితే కొంచెం టైం టేకింగ్ కానీ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. ఇలా రోస్ట్ అయిన తర్వాత చాక్ తోటి ఆ వేడి మీదే కట్ చేస్తే మనకి ఈజీగా కట్ అవుతుంది. తర్వాత ఒక ఆకేసుకొని ప్లేట్లో ఇలా ఈ విధంగా సర్వ్ చేసుకుంటున్నాను. పన్నీర్ బ్రెడ్ శాండ్విచ్ వెరీ వెరీ యామ్మీ టేస్టీ అండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.